నమస్తే, ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు ఎండు ద్రాక్షతో జామ్ ఎలా చేయాలనేది చేసి చూపిస్తున్నాను. దీనికోసం 1 కప్పు ఎండు ద్రాక్ష తీసుకున్నాను. ఇలాగ తేనె కలర్లో ఉండేవి మనకి సాధారణంగా చాలా ఈజీగా దొరికే వెరైటీ ఇది. దీనికోసం మీరు గోల్డెన్ రైజిన్స్, బ్లాక్ రైజిన్స్ అలాగా మీకు ఏది దొరికితే అది తీసుకోండి. దీనికోసం 1 కప్ కానీ, 1 గ్లాస్ కానీ ఏదైనా ఒక స్టాండర్డ్ కొలత కింద పెట్టుకొని చేసుకోండి. ఎందుకనేది నేను మీకు తర్వాత చెప్తాను. ఇవంతా నేను ఒక పాత్రలోకి తీసేసుకున్నాను. ఇవి శుభ్రంగా ఉంటే గనక మీరు ఇలాగే వాడేసుకోవచ్చు. ఎక్కడన్నా ఒక లేయర్ కొంచెం ఫైన్ డస్ట్ లాగా ఏమన్నా అంటుకుని ఉంటే నేను గమనించాను, కొన్ని షాప్స్ నుంచి తీసుకుంటే లూజ్గా అమ్మినప్పుడు నాకు కొంచెం అలాగా ధూళు అంటుకున్నట్టు అనిపించింది. అలా ఉంటే గనక ఒకసారి మీరు శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళంతా డ్రైన్ చేసి పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోండి. నేను ఇవి ఆన్లైన్ తెప్పించుకున్నాను, ప్యాక్డ్ ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. అందుకని నేను ఇలాగే చేసేసుకుంటున్నాను. దీంట్లో వేడిగా మసులుతున్న నీళ్లు 1 కప్పు ఎండు ద్రాక్ష తీసుకుంటే 1 కప్పు నీళ్లు బాగా మరగ కాచుకుని దీంట్లో వేసుకోండి. ఎప్పుడు కూడా రైజిన్స్ వాటర్ రేషియో 1:1 ఉండేట్టు చేసుకోండి. ఇది కూడా ఎందుకు అనేది నేను మీకు తర్వాత చెప్తాను. ఇలాగ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుని ఒక 2 గంటలు, 1.5 గంట అయితే మినిమం పెట్టుకోండి, 2 గంటలు పెట్టుకుంటే మంచిది. మూత పెట్టుకుని ఆ వేడి నీళ్ళల్లో ఆ ఎండు ద్రాక్షని సోక్ అవ్వనివ్వాలి. మీరు రూమ్ టెంపరేచర్ నీళ్ళు తీసుకుంటే టైం ఉంటే కనుక 4-5 గంటలు నానపెట్టుకోండి. ఇంకా మీరు పొద్దున్న లేచి చేసుకోవాలి అనుకుంటే ఓవర్ నైట్ ఒక 7-8 గంటలు, 8-9 గంటలు నానపెట్టుకున్నా కూడా పర్లేదు. రూమ్ టెంపరేచర్ నీళ్ళలో చెప్తున్నాను. ఇది వేడి నీళ్ళలో ఒక 2 గంటలు నానపెట్టుకుని తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలాగ మెత్తగా ఉడికినట్టు అయిపోతుంది. వేడి నీళ్ళలో బాగా నానింది. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ప్రాసెస్, ఒక మిక్సీ జార్లోకి నీళ్లతో సహా వేసేసుకోండి. నీళ్ళు 1 స్పూన్ కూడా పారిపోయద్దు. నీళ్ళలో మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఆ కిస్మిస్ నానిన నీళ్లు కూడా చాలా మంచిదండి ఒంటికి. ఇలాగా వేసుకున్న తర్వాత మీకు చిన్న ముక్కలుగా అక్కడక్కడ ఏమన్నా కావాలి అనుకుంటే కొంచెం రఫ్గా ఉండేట్టు గ్రైండ్ చేసుకోండి. మరీ మీకు నున్నగా జామ్ స్మూత్గా కావాలంటే బాగా ఎక్కువసేపు రన్ చేసుకోండి, అప్పుడు స్మూత్గా వస్తుంది. దీంట్లో 1/4 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకుంటున్నాను. నా దగ్గర పొడి రెడీగా ఉందని పొడి వేసుకుంటున్నాను. లేదంటే ఒక చిన్న ముక్క, సగం అంగుళం ముక్క వేసుకుంటే సరిపోతుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది దీనివల్ల. చూడండి, ఇలాగ గ్రైండ్ చేసుకున్నాను. ఇలాగ అక్కడక్కడ చిన్న ముక్కలు చెక్కలుగా ఉంటాయి. ఇది రాసుకున్నప్పుడు ఒక బైట్ బ్రెడ్కి కానీ చపాతీ పూరీకి ఆ బైట్ చాలా బాగుంటుంది. నాకు అలా ఇష్టం, నేను ఇలాగే చేస్తూ ఉంటాను. ఇలాగ ఉండాలి జామ్ది ఎప్పుడు కన్సిస్టెన్సీ. మనం 1 రైజిన్స్కి 1 నీళ్లు పోసుకుంటే కనుక మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. అందుకని ఒక స్టాండర్డ్గా ఒక గ్లాస్ కానీ కప్ కానీ మెజర్మెంట్కి పెట్టుకోవటం, అంతే నీళ్లు పోసుకోవటం, అది మొత్తం మిక్సీ జార్లో వేసుకోవటం వల్ల మనకి ఇది అడ్వాంటేజ్ అవుతుంది. ఇదంతా ఒక అడుగు మంద ఉన్న ఒక గిన్నె కానీ బాండ్లీలో కానీ వేసేసుకోండి. మిక్స్చర్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎప్పుడన్నా మధ్యలో ఒకసారి మీడియం పెట్టేసుకుని మళ్ళీ లోకి చేంజ్ చేసేసుకోండి. మనం అకేషనల్గా కాకుండా చాలా వెంటనే అడుగంటకుండా, ప్లస్ ఎక్కడ కూడా బాండ్లీకి పక్కల అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే కొంచెం మాడినా కూడా మొత్తం టేస్ట్ పోతుంది. ఒక 10-12 నిమిషాలు అయిన తర్వాత ఇలా కాస్త దగ్గర పడింది. అప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం పొడి వేస్తున్నాను. మీరు తురిమిన బెల్లం ఉన్నా కూడా వేసుకోవచ్చు. చాలా లైట్గా మైల్డ్గా స్వీట్గా వచ్చేట్టు చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు ఒక 2 టేబుల్ స్పూన్ల పంచదార కూడా వేసుకోవచ్చు. లేదంటే అసలు ఏం లేకుండా కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఎక్కువ పుల్లగా అనిపిస్తుంది. నాకు మరీ అంత పులుపు ఇష్టం లేదు. అందుకని కొంచెం వచ్చి రానట్టు కొంచెం మైల్డ్గా పులుపు వచ్చేట్టు చేసుకున్నాను. తర్వాత మళ్ళీ అలాగా మనం కలుపుకుంటూ ఉంటే ఒక 25 నిమిషాలు అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇక్కడ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఏంటి నీళ్ళగా ఉంది కదా అని చెప్పి అనుకోవద్దు. చల్లగా అయిన తర్వాత ఇది ఇంకాస్త దగ్గర పడుతుంది. అదే మనం స్టవ్ ఆఫ్ చేసేదే చాలా గట్టిగా అయిన తర్వాత ఆఫ్ చేస్తే తర్వాత దిమ్మిస్ అయిపోతుందండి. మనకు అస్సలు స్ప్రెడ్ అవ్వదు బ్రెడ్ మీద కానీ చపాతీ మీద కానీ. ఇలా నీళ్ళగా ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకొని స్టవ్ మించి తీసి పక్కన పెట్టేసుకోండి. కొంచెం వెచ్చగా అయిన తర్వాత మీకు ఎలా ఉంది అనేది చూపిస్తాను. చూడండి, జామ్ ఇలా స్మూత్గా ఉంది, ఏమాత్రం గట్టిగా అయిపోలేదు. అందుకని ఆ మిక్స్చర్ ఇంకా కాస్త పల్చగా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా వెచ్చగా ఉన్నప్పుడు ఇప్పుడు 1 టీ స్పూన్ అంతా నేను నిమ్మరసం వేసుకుంటున్నాను. ఇది ఒక ప్రిజర్వేటివ్ కింద పనికొస్తుంది. అంతేకాకుండా టేస్ట్ కూడా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. నిమ్మరసం వల్ల ఎక్కువ పులిపేం రాదండి. నేను 1 టీ స్పూన్ మాత్రమే వేశాను. మనకి ఎండు ద్రాక్ష నుంచి వచ్చే పులిపే దీంట్లో డామినెంట్గా కనిపిస్తుంది. దీనివల్ల నిమ్మరసం వేయటం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఆ కన్సిస్టెన్సీ అక్కడితో నిలిచిపోతుంది, ఇంకా గట్టి పడకుండా ఉంటుంది. 2 రకాలుగా పనికొస్తుంది. దీన్ని ఇప్పుడు నేను మీకు బ్రెడ్ మీద రాసి చూపిస్తున్నాను. చూడండి, నాకు చాలా ఈజీగా అనిపిస్తోంది. అక్కడక్కడ చిన్న ద్రాక్ష ముక్కలు కనిపిస్తున్నాయి కదా, నేను కావాలని అలాగ పెట్టుకున్నాను. తింటున్నప్పుడు నాకు చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ కూడా ఇలాగే ఇష్టం. మీరు కావాలంటే ఇంకా పల్చగా చేసేసుకోండి. మిక్సీలో వేసుకున్నప్పుడు చూడండి, చపాతీ మీద కూడా చాలా ఈజీగా ఉంది. ఇది మీరు రోల్స్గా చేసి పిల్లలు డబ్బాలో పెట్టినా కూడా అది ఏమీ గట్టి పడదు, చక్కగా ఉంటుంది తినడానికి. లంచ్ బాక్స్, టిఫిన్ బాక్స్లో కూడా ఇది పెట్టుకోవచ్చు.
ఇది మీరు బయట పెట్టుకుంటే కనుక రూమ్ టెంపరేచర్లో ఒక గ్లాస్ జార్లో పెట్టుకోండి. 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా హెల్దీ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో ఏమీ ఆర్టిఫిషియల్గా ప్రిజర్వేటివ్స్ ఏమీ లేవు. బెల్లంతో చేశాను. ఎండు ద్రాక్ష ఉంది ఇంట్లో చేసుకున్నది. మీరు కూడా ఒకసారి తప్పకుండా చేసి చూడండి. మీ అభిప్రాయాన్ని తెలపండి. మరొక రెసిపీతో త్వరలో కలుస్తాను.